అమలు కానున్నాయి. సాధారణంగా అయితే ఏటా ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఫీజులను పెంచుతుంటారు. ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐలను ఎన్నికల సంఘం ఆదేశించింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5% పెంచింది ఎన్హెచ్ఏఐ. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5% పెంచుతుంటారు. లోక్సభ ఎన్నికల వల్ల ధరల పెంపు ఈసారి తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్హెచ్ఏఐను ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఇప్పుడు చివరి విడత పోలింగ్ కూడా ముగియడంతో టోల్ ఛార్జీల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఎక్కువగా రాకపోకలు సాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు దగ్గర టోల్ ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీప్లు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి టోల్ ఛార్జీ 5 రూపాయలు పెరిగేలా ఇరువైపులా కలిపి 10, బస్సులు, ట్రక్కులు ఒకవైపు ప్రయాణానికి 25 రూపాయలు, రెండు వైపుల ప్రయాణానికి 35 రూపాయలు, భారీ సరుకు వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి 35, రెండు వైపులా కలిపి 50 వరకు టోల్ ఛార్జీలు పెంచారు. 24 గంటల్లోపు తిరిగి ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు 25% రాయితీ లభిస్తుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్ 330 నుంచి 340కి పెరిగింది. అయితే ఈ పెంచిన ఛార్జీలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారిపై దాదాపు 855 వరకు టోల్ ప్లాజాలున్నాయి. రహదారుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా టోల్ ఛార్జీలను ఎన్హెచ్ఏఐ పెంచుతూ వస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కార్, వ్యాన్, జీప్, లైట్ మోటార్ వాహనంలో వెళ్లాలంటే పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో మొత్తంగా ఒకవైపు అయితే 335 రూపాయలు, రెండు వైపులా అయితే 500 రూపాయల టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.